వైఎస్ భారతికి ప్రమాదం. భారతి పిఏ అరెస్ట్. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యింది. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఏంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి అండతో గత 5 ఏళ్లుగా సోషల్ మీడియాలో చెలరేగిపోయిన ఆమె వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ, జనసేన అధినేతలు, మహిళా నాయకులతో పాటు జగన్ తో విభేదించిన పాపానికి ఆయన చెల్లెళ్ళు శర్మిలారెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డిని కూడా దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. సభ్యత ఉన్నవారెవరూ చదవడానికి వీల్లేని భాషలో అతడి పోస్టులు ఉండేవి. శర్మిలపై చండాలపు పోస్టులు పెట్టిన రవీంద్రారెడ్డిని పులివెందులలో వైఎస్ఆర్ అభిమానులు తన్నేందుకు సిద్ధమయ్యారు. భయపడి అబ్బే అజంతా మార్పింగ్ అంటూ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసి డ్రామాకు తెరతీశాడు. అయితే వివేకానంద కుమార్తె సునీత హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన దీని ప్రకారం చాలా వరకు మహిళా నేతలని రవీంద్రారెడ్డి టార్గెట్ చేశాడు. అయితే టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉండవెల్లి అనూసపై అనుచిత వ్యాఖ్యలతో హల్చల్ చేశారు. జగనన్న సేవకుడిని చెప్పుకుంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులను, టీడీపీలోని మహిళా నేతలను కూడా దారుణంగా ట్రోల్ చేశాడు. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఒక జనసేన బీసీ నాయకురాలపై నీచమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. వారు వాటన్నింటినీ బుట్ట దాఖలు చేశారు. అనితకు అక్రమంగా సంబంధాలు ఉన్నాయని పోస్టులు పెట్టాడు. భరించలేని అనిత ఇప్పట్లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రవీంద్రారెడ్డి, ఇప్పుడు నువ్వు పులివెందులలో దాక్కోవచ్చు. టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. రేపంటూ ఒకటి ఉంటుంది. నీ పాపాలకు వడ్డీ మీద వడ్డీ చెల్లిస్తాం అని హెచ్చరించారు. అనిత హోంమంత్రి అయిన వెంటనే విలేకరుల సమావేశంలో రవీంద్రరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో పులివెందుల, కదిరి మధ్యలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వైసీపీ సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం చేస్తోంది.